ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనరేషన్ ఫెడరేషన్ నాయకులకు, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే ఈ రోజున మరి ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధ సంఘమైన ఏపీబీజేఏ ఏలూరు జిల్లా ఎన్నికగా కాబడిన వీళ్ళందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా అందరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముందుగా హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుతున్నాను. మరి ప్రతిదీ కూడా మీరు ఇందాక అంటున్నారు చిన్న సమావేశమైనా, నేను ఏదైనా సరే పిలిచినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా రావడం జరుగుతుంది. నేను ఊహించిన రీతిలో, అంటే నాకు రాజకీయాల కంటే మీలాగా నేను కూడా జర్నలిజంగా ప్రతి ఓడిని కూడా ప్రశ్నించేవాడిని. నేను బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉండొచ్చు, మా నాన్నగారు చైర్మన్గా చేసేటప్పుడు సమస్య పట్ల ఎప్పుడైనా సరే ఇది ఎందుకు అవ్వదు అని ప్రశ్నించే నాయకత్వం నాలో ఉండేది. అటువంటిది నేను రావడానికి ముందు నేను ఆలోచించుకున్నాను, మరి నన్ను ప్రశ్నించడానికి ప్రజలు వస్తారు, నేను సమాధానం చెప్పే పరిస్థితిలోకి వెళ్తున్నాను ఉద్దేశంతో ముందు డైల్మాలో పడ్డా. కానీ డెఫినెట్గా నా వంతు నేను చేయాలి, ప్రశ్నించేవాడినైనా సరే ఆ సమస్యలు ఎక్కువ పరిష్కారం దిశగా నేను ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. దాంట్లో నాకు ప్రజలందరూ కూడా, మీ మీడియా సోదరులు అవ్వచ్చు, అందరూ సహకరించారు. ఆ బాధ్యత నా మీద ఏదైతే పెట్టారో ఆ బాధ్యతకి రెండింతలుగా నేను చేయటం అనేది జరుగుతుంది. ప్రతి సమస్య పరిష్కారం కాదనేది మీ అందరికీ కూడా తెలుసు. జర్నలిజంలో మీరు మాకంటే ఎక్కువగా చూస్తారు. నేను కూడా అట్టడుగు స్థాయి నుంచి అన్నీ కూడా చూసి వచ్చినోండి కాబట్టి నేను కూడా ఆ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ప్రతిదీ కూడా ఎవరు వచ్చినా సరే అటు ఇటు కూడా వినటం జరుగుద్ది. డెఫినెట్గా న్యాయం ఏది ఉంటే ఆ న్యాయం పక్కన పూర్తిగా సహకరించడానికి ఇచ్చేస్తాను. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వాళ్ళని సాల్వ్ చేసుకోండి అని చెప్పడం జరుగుద్ది. ఎందుకంటే ఒకళ్ళు వినేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు వినుకోకుండా సమస్యను పెద్దది చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం నా వంతుగా నేను వాళ్ళిద్దరిని కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా. ఎందుకంటే కన్విన్స్ అయితే ఏ ఇబ్బంది ఉండదు, కన్విన్స్ అవ్వకపోతే ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కూడా తెలుసు. వాళ్ళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం లాగానే ఉంటుంది. మనం అందరం నాశనం అయిపోతున్నాం కారణం మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే మూర్ఖులు చేసే పనికి ఏదైనా సరే అంతంత మనం దేశాలు అభివృద్ధి చెందుకుని చిన్న కారణంతో ఎవరో ఒకళ్ళ మధ్యవర్తిత్వం ఉపయోగించుకొని ఒక మెట్టి వెనక్కేసినా మనకు తప్పు లేదని అనుకుంటే ఇవాళ, ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది యుద్ధం జరుగుతుంది అనేది కాదు, మనం కూడా ఎంత నష్టపోతాం అనేది భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కనపడే పరిస్థితి ఉందనేది మీ అందరూ కూడా తెలుసు. జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా కోరుకోవటం ఒకటే, ప్రతి విషయం కూడా మీ ద్వారానే ప్రజల్లోకి వెళ్తుంది. ఏ విషయం అయినా సరే మీకు అనేక సార్లు చెప్పాను, మంచి ఉన్నప్పుడు మంచిని తీసుకెళ్ళండి అని. ఎందుకంటే చెడు వెళ్ళిన స్పీడ్గా మంచి వెళ్తాం అనేది జరగదు. అంటే చిన్న చిన్న పొరపాట్లు మా వల్ల కూడా జరుగుతాయి, నేను కాదనట్లా. కానీ ఆ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అది మంచి కోసం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన. ఒక ఫుట్పాత్ మీద ఒక బడ్డీ ఉంటుంది, దాన్ని తీసేయాలని ఒకడు పోరాటం చేస్తాడు, వాడు చేయాలి అని అంటే వాడు పట్టుకొట్టినట్టు అవుద్ది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాడిని వెనక్కి జరిపించి పెట్టినాం. వాళ్ళ జూట్ మిల్ లేనప్పుడు మన ఏలూరులో అందరూ బతకాలి అని అంటే నిజంగా నేను తీయించేసేయాలంటే 10,000 మంది ఫుట్పాత్ వాళ్ళు ఉంటారు. మీరు అందరూ చెప్పండి, ఆ 10,000 మందిని తీసేస్తే ఏలూరులో పరిస్థితి ఎలాగ ఉంటుంది అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. స్థలాలకి సంబంధించి మిమ్మల్ని ఒక లిస్ట్ ఇమ్మన్నా, ఆ యూనియన్ వాళ్ళకి చెప్పా, యూనియన్ వాళ్ళకి చెప్పా, ఇవాళ నా దగ్గర తప్పేం లేదు. ఎందుకంటే లేవో ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీరు చూసి అందరి దగ్గర కాకపోయినా 2 చోట్ల అందరు కూడా. కానీ వాళ్ళకి మరి ఆ లిస్ట్ ఇవ్వడంలో మరి మీ దగ్గర ఎందుకు ఆలస్యం ఉందనేది నాకు తెలియదు. నేను కూడా జరిగింది ప్రయత్నమైన పోరాటం చేశాను. రేపో ఎల్లుండో డీడీలు మట్టుకు అమౌంట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే 1 సెంట్ ఇచ్చారో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పా. ఎందుకంటే వాళ్ళు 7 సంవత్సరాల క్రితం కట్టారు. అంటే నేను వాస్తవానికి దగ్గరగా మాట్లాడతా. ఎవరైనా ఒకటి నారాయణ గారితో మాట్లాడా, మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పా, వాళ్ళకి 1 సెంట్ సాటిస్ఫైడ్ అండి అని చెప్పేశారు. లేదు, 100 మందికి నేను వచ్చే వాళ్ళకి సమాధానం చెప్తా, కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్తో ఆ పట్టా అయితే తీసుకోలేదు. వాళ్ళకి 6 నెలల తర్వాత కట్టించేస్తాం. వాళ్ళు 50,000 కట్టింది, 75,000 కట్టింది, 7 సంవత్సరాల పాటు గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, ఇదివరకు గవర్నమెంట్కి కట్టారు కదా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఆ గవర్నమెంట్ అడుకోమని. మనమేమి అలా చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ డబ్బులు ఇచ్చేయాలన్నో, డబ్బులు ఇవ్వడానికి కూడా నేను 5-6 సార్లు తిరిగాను. ఆ డీడీలు రేపు 14 కోట్ల చిల్లర రేపు 1వ తారీఖు 2వ తారీఖు వస్తాయి. అది కూడా కార్యక్రమం పెట్టి మీ అందరికి కూడా డెఫినెట్గా మీ అందరూ కూడా భవిష్యత్తులో ఏదన్నా మంచి కార్యక్రమం కోసం మీరు ఏది చేసినా దానికి సహకరించడానికి నేను ముందుంటాను. ఏ మంచి పని చేసినా సరే డెఫినెట్గా
మీ ముందు ఏదైతే ఉంటారో మీరు కూడా ఆ మంచి మట్టిని ప్రజల్లోకి తీసుకెళ్తంలో మీ వంతు సహకారం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ఈ కమిటీగా కొత్తగా ఎన్నిక కాబడిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తగ్గుకోకుండానే డెఫినెట్గా ఈ 3 ఇయర్స్లో కూడా, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు ఎన్ని చేసినా సాటిస్ఫాక్షన్ ప్రజల్లో ఉండదు. ప్రజలు కావాలనుకుంటే ప్రజలకి న్యాయమైన ఇది జరుగుద్దంటే అది కూటమి తరపున అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఎలాగ మాట్లాడగలరో, ప్రజలు ఎలాగ మాట్లాడగలరో, నేను అలా మాట్లాడి అన్ని పనులు అవుతాయని కాదు, పనులు అవుతాయా లేదా అనేది అంటే అది ప్రశ్నించడానికి అవకాశం ఉన్న ప్రభుత్వంలో అవుతాయనేది నేను నమ్మే మనిషిని. డెఫినెట్గా ఆ పని అవుద్ది కాబట్టి ప్రజలకు ఒక వాయిస్ ఇస్తాం. ప్రజలకు నచ్చితే ఎదరికెళ్తాం, ప్రజలకు నచ్చకపోతే మాకేం అవసరం లేదు. ఎందుకంటే నేను డెడికేటెడ్గా ప్రజలు నన్ను ఏదైతే ఎన్నుకున్నారో ప్రజల కోసం అదే డెడికేషన్తో వర్క్ అనేది నేను చేస్తాను. మిగతా వాళ్ళందరూ చేస్తారు లేదు, నాకు అనవసరమైన సబ్జెక్టు. నేను వచ్చిన కమిట్మెంట్ అయితే ఆ కమిట్మెంట్ కోసమే నేను నుంచున్నాను. ఎవరైనా సరే నేను నిరాడంబరంగా బతికే మనిషి. నేను ఎమ్మెల్యే అయ్యాక కారులో తిరిగాను, కానీ అంత ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు కారులో తిరగటం. సార్ నేను కూడా ఒక ఫౌంటైన్ కాలం నెరవేర్చుకునే మీకు కూడా చిన్న ఆర్జీ పెట్టాం, మీరు ఇస్తారని స్పందించాను. కానీ కొంతమంది వల్ల ఇది వస్తా చాలా ఇబ్బంది ఉంది సార్. దానికి సంబంధించి మా యూనియన్కి సంబంధించి మీరే ప్రత్యేకంగా వచ్చి ఇమ్మంటే ఇస్తాం సార్. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను 4 5 ఇస్తే మిగతా వాళ్ళందరూ వేరే రకంగా ఇది అవుతారు. ఇవ్వట్లేదు సార్, కానీ ఒక యూనియన్లో ఉన్న 4 వాటికి అంటే వీళ్ళందరినీ మీరు కలిసి వచ్చిన వాళ్ళు కలిసి వస్తారు, లేకపోతే మీరు యూనియన్ సెపరేట్ ఇవ్వండి. ఇప్పుడు నేను అనేది మీకు ఇబ్బంది ఏం లేదు కదా, మీరు ఒకటే ఆలోచించుకోండి. ఎందుకనంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, నేనేమన్నానంటే ఉన్నవాళ్ళు తీసుకోకుండా ఉంటే, ఇప్పుడు హౌసింగ్కి పెట్టినప్పుడు వాళ్ళకి హౌస్ లేకోకుండా ఉంటే ఏదో నిజంగా వాళ్ళకి హౌస్ ఉండి ఇంకా వాళ్ళకి నీడ్ ఉంది, మీరెవరో బంధువుల పేరు మీద పెట్టుకుని హౌస్ లేని వాళ్ళది పెట్టుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. లేదా అందరికీ ఇస్తామనేది ఓపెన్. కానీ ఇప్పుడు మీ ఇంట్లోనే నీకు ఉండి ఒకవేళ నీకు ఇప్పుడు ఇస్తున్నారు అనేది ఉన్నప్పుడు మీ బంధువులు ఎవరో ఒకళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నా ఉంటే అందరికీ ఇబ్బంది లేకోకుండా ఉంటుంది.